అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం। విద్యావంతులు అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నెలలో జన్మిస్తారు? కొన్ని నెలల్లో పుట్టిన వారు సాధారణంగా తెలివిగా, విజ్ఞానవంతులుగా, మంచి అదృష్టంతో జీవించగలరని భావిస్తారు। ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టిన పిల్లలు బాగా చదువుతారు, మంచి ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటారు। అందులో ముందుగా జనవరి నెల। జనవరి నెలలో పుట్టిన వారు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేవారు। వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే దృఢమైన సంకల్పం, క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా ఉంటారు। అలాగే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే నెమ్మదిగా ఎదుగుతారు, కానీ స్థిరమైన విజయం పొందుతారు। వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా పనిని ప్రాక్టికల్గా చేయాలనుకుంటారు, జీవితంపై ఫోకస్ ఉన్న వ్యక్తులు। ఇక రెండవ నెల ఫిబ్రవరి నెల। ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు కలలు కనేవారు, వాటిని నిజం చేసుకునే శక్తి కూడా కలిగిన వారు। ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తారు। జీవితం ఊహాత్మక రంగాలలో, ఆర్ట్, మ్యూజిక్ వంటి రంగాలలో మంచి విజయాలు సాధించగలరు। ఇక వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ఒరిజినల్ మైండ్, కొంచెం మిస్టీరియస్ నేచర్ని కలిగి ఉంటారు। అలాగే మూడవ నెల మార్చి। ఈ మార్చి నెలలో పుట్టిన వారు శాంతియుతమైన వారు। వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే సహనశీలులు, సహనం ఎక్కువగా కలిగిన వారు, దయామయులు కూడా। వీరి జీవితం చూసుకున్నట్లయితే సహాయం చేయడంలో సంతృప్తి పొందుతారు। ఇక వ్యక్తిత్వ పరంగా చూసుకున్నట్లయితే అంతర్ముఖులు, కల్పనా శక్తి ఎక్కువగా కలిగిన వారు। ఇక ఏప్రిల్ నెల। ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ఉత్సాహంగా ఉండేవారు। వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఎనర్జీ ఎక్కువ, స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన వారు। వీరు జీవితంలో తలపెట్టినది సాధించే వరకు నిద్రపోరు, కొంచెం ఆత్మగౌరవం ఎక్కువగా కలిగిన వారు। అలాగే వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే నాయకత్వ స్వభావం కలిగిన వారు। వీరు లీడర్లుగాను, రాజకీయ నాయకులుగాను జీవితంలో ఎదుగుతారు। ఇక ఐదవ నెల మే। మే నెలలో పుట్టిన వారు చక్కటి కమ్యూనికేటర్లు। వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే మాట్లాడడంలో నైపుణ్యం, ఆర్టిస్టిక్ టాలెంట్ కలిగిన వారు। జీవితపరంగా చూసుకున్నట్లయితే జనరల్గా చక్కగా సాగే జీవితం వీరికి ఉంటుంది। వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే స్థిరమైన మనస్సు కలిగిన వారు, అలాగే లక్ష్యం పట్ల నిబద్ధత కలిగిన వారు, ఏ పనినైనా లక్ష్య సాధన కోసం పనిచేస్తారు। అలాగే జూన్ నెలలో పుట్టిన వారు భావోద్వేగపరులు। వీరు మానవ సంబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు। అలాగే వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇమాజినేషన్ ఎక్కువగా కలిగిన వారు, సున్నితంగా స్పందించేవారు। ఇక వీరి జీవితం అర్థం చేసుకునే వ్యక్తులతో చక్కగా నడుస్తుంది। వ్యక్తిత్వ పరంగా చూసుకున్నట్లయితే డీప్ థింకర్స్, ఏ పని చేయాలన్నా ఆచితూచి ఆలోచించి చేస్తారు। ఇక జూలై నెలలో పుట్టిన వారు లోతైన మనస్సు కలిగిన వారు। వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ బాండ్ ఎక్కువగా కలిగిన వారు, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, దయాగుణం కలిగిన వారు। ఇక వీరి జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ, కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడతారు, ఇష్టపడతారు। వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే తక్కువగా మాట్లాడే స్వభావం కలిగిన వారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం కలిగిన వారు। ఇక ఆగస్టు నెలలో పుట్టిన వారు నాయకత్వ గుణాలు కలిగిన వారు, అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగిన వారు, కాస్త గర్వ స్వభావులు। అలాగే వీరి జీవితం చూసుకున్నట్లయితే సొంత కృషితో ఎదుగుతారు। వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే ఏ పనిలోనైనా ముందుండే స్వభావం కలిగిన వారు। ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు పర్ఫెక్ట్నిస్టులు, ఏ పనినైనా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు। వీరికి అన్నింటా క్లారిటీ ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం వీరు నడుచుకుంటారు। వీరి జీవితం చూసుకున్నట్లయితే చదువు, అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి రంగాలలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు।
ఇక వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే విశ్లేషాత్మకంగా ఆలోచించే స్వభావం కలిగిన వారు. ఇక అక్టోబర్ నెలలో పుట్టినవారు బ్యాలెన్సింగ్ లైఫ్ కలిగిన వారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే న్యాయం, సమతుల్యం, ఫ్రెండ్లీ నేచర్ని కలిగిన వారు. జీవితపరంగా బలమైన సంబంధాలు, సామాజిక గౌరవం కలిగిన వారు. వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే ఎవరితోనైనా కమ్యూనికేటివ్గా ఉండగలరు. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉంటారు. ఇక నవంబర్ నెలలో పుట్టినవారు గంభీరమైన వారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే డిటర్మినేషన్, సీక్రసీ ఎక్కువగా కలిగిన వారు. వీరి ఆలోచనలు కాస్త లోతుగా ఉంటాయి. ఏం చేయాలన్నా కాస్త సీక్రెటివ్గా వ్యవహరిస్తారు. ఇక జీవితం పరంగా చూసుకున్నట్లయితే కష్టాలతో పోరాడి విజయం సాధించేవారు. వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే లోతుగా ఆలోచించేవారు. ఇక డిసెంబర్ నెలలో పుట్టినవారు జీవితంలో తమకంటూ ఒక ప్రాముఖ్యతను ఏర్పరచుకునేవారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే అవతలి వ్యక్తితో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఉత్సాహంగా ఉండే వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు జీవితపరంగా చూసుకున్నట్లయితే ఏ పనికైనా ఒక గోల్ని నిర్ణయించుకుంటారు. వీరి గోల్స్ క్లియర్గా ఉంటాయి. పెద్ద ఆశయాలు కలిగి ఉంటారు. ఏ పని చేసినా లక్ష్య సాధన కోసమే కృషి చేస్తారు. ఇక వ్యక్తిత్వపరంగా చూసుకున్నట్లయితే జాలి కలిగిన వారు, కానీ గంభీరంగా ఉండగల శక్తి కూడా కలిగిన వారు. అయితే ఏ నెలలో పుట్టినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని గుర్తించి జీవితాన్ని మలుచుకుంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. చూశారు కదండి, ఈరోజు మన వీడియోలో ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి లక్షణాలు, వ్యక్తిత్వం, అలాగే జీవితం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.